నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. విద్యార్థినికి బలవంతంగా పువ్వులు తీసుకోవడానికి టీచర్ కోరడం లైంగిక వేధింపుల కిందకి వచ్చిందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒక పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికకు ఇతరుల ముందు పువ్వులు ఇచ్చి వాటిని తీసుకోవాలని బలవంతం చేయడం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ ఇచ్చే చట్టం కిందకు వస్తుందని చెప్పింది. ఈ కేసులో 3 ఏళ్ల శిక్ష పడిన ఉపాధ్యాయుడు సుప్రీంకోర్టులో అపీల్కు వెళ్లాడు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కెవి విశ్వనాథన్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారించింది. టీచర్కు 3 ఏళ్ల జైలు శిక్ష విధించిన తమిళనాడు ట్రయల్ కోర్టు, మద్రాస్ హైకోర్టు విధించిన నేరారోపణలను ధర్మాసనం తోసిపుచ్చింది. లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలకు సంబంధించే కేసుల్లో ముఖ్యంగా ఉపాధ్యాయుని ప్రతిష్ట ప్రమాదంలో ఉన్నప్పుడు సమతుల్య నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది. సమాజంలో ఆడపిల్లల్ని సురక్షితంగా ఉంచడంలో టీచర్ల పాత్ర కీలకమైనదని వ్యాఖ్యానించింది. ఒక విద్యార్థిని ఎవరైనా ఉపాధ్యాయుడు లైంగికంగా వేధింపులకు గురిచేస్తే అతి తీవ్ర నేరాలు జాబితాలో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ తరపున సీనియర్ న్యాయవాదితో తాము ఏకీభవిస్తామని ధర్మాసనం పేర్కొంది. పాఠశాల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే పోక్సో చట్టం కింద నిబంధనలు అమల్లోకి వస్తాయని జస్టిస్ దత్తా తీర్పు చెప్పారు. అయితే ఉపాధ్యాయుడి ప్రతిష్ట ప్రమాదంలో ఉన్నప్పుడు మైనర్ బాలిక పావుగా వాడుకుని ఉపాధ్యాయుడి పరువు తీయడాన్ని అనుమతించకూడదని కోర్టులు తెలుసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.